रुकने असेंबली जे आदि नारायणा ने चिपुरुगुड़म ट्राइबल बॉयज आश्रम हाई स्कूल का अचानक मुआयना किया और हॉस्टल के इंतजाम पर अदम इत्मीनान का इजहार किया। उन्होंने आला हुकाम को हिदायत दी है कि वो हेड मास्टर और हॉस्टल वार्डन को फौरी तौर पर उनकी ड्यूटी से हटाकर कार्रवाई की जाए। इस मौके पर उन्होंने खबरदार किया कि तलबा के रजिस्टर में बेज़ाब्तगियों की निशानदही करने और तरीक़ेकार को तब्दील करने का यह आखिरी मौका है। उन्होंने ये भी कहा है कि खाना मेन्यू के मुताबिक फराहम किया जाए और अगर गैर मियारी सब्जियाँ और अशिया इस्तेमाल करने वालों के खिलाफ कार्रवाई की जाएगी। उन्होंने अहदेदारों से कहा कि गैर मियारी सब्जियां फराहम करने वाले कॉन्ट्रैक्ट मनसूख करके नए लोगों को मौका दिया जाए। उन्होंने कहा कि हॉस्टल का इंतजाम ठीक नहीं है और जब मैं वापस आऊंगा तो तमाम चीज़ों को बेहतर करना चाहिए। निर्लक्ष्य వైఖరి వహించినట్టు వారి మీద కూడా ఏదైనా సూచిక ప్రాయం కూడా వాళ్ళకి తీసే అవకాశం ఉంటుంది। దానిలో భాగంగా ఈ రోజు మీ దగ్గరికి వచ్చిన తర్వాత వంట దగ్గరికి వెళ్తే ఎంత అంటే లోపల కూరగాయలు చూసిన తర్వాత కుళ్ళిపోయిన కూరగాయలు ఉన్నాయి। కుళ్ళిపోయిన కూరగాయలు సరే వాస్తవానికి అవి కోసి ఏమన్నా వచ్చింది బయటకు వచ్చిన తర్వాత పడేస్తారని పడేసే పరిస్థితి లేదు। అది కూడా మళ్ళీ వాటిని కూడా మళ్ళీ కూరలో వండే ప్రయత్నం చేసిండు। ఇంకొకసారి అట్లాంటిది గనక వహిస్తే మాత్రాన్ని కూడా ఇమ్మీడియట్లీగా వాళ్ళని జాబ్ నుండి రిమూవ్ చేయండి, అవసరం లే। ఎందుకనంటే నిర్లక్ష్యంగా గనక ఎవరైతే ఆదివాసీ గిరిజన విద్యార్థులు చదువుతున్న ఆశ్రమ పాఠశాలలలో ఇలాంటిది గనక ఇంకొకసారి కనిపిస్తే మాత్రానికి సహించేది లేదు। ముందే చెప్తా ఉన్నాం, ఎక్కడ కూడా ఎవరిని కూడా నిర్లక్ష్యంగా వహించిన వాళ్ళు మాత్రం మన ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ధరించాలని తెలియజేస్తా ఉన్నాను। ఎందుకంటే ఆశ్రమ పాఠశాలల మీద ఈరోజు మరి పూర్తి స్థాయిలో ఐటీడీ సెక్టర్లో ఒక పక్క ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ఇంకొక పక్క డిప్యూటీ డైరెక్టర్ గారు ఈరోజు చాలా క్షుణ్ణంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో విద్యా విధానంలో బాగుండాలని ఆలోచిత రాష్ట్రంలో మొట్టమొదటి ఆశ్రమ స్కూల్లో మొదటి స్థానంలో మనమే ఉన్నాం। మన జిల్లానే ఉంది, ఆ జిల్లాలో మన నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంది విద్యా విధానంలో। అంటే అంత ప్రక్షాళన, గ్రామ స్థాయి ప్రక్షాళన ప్రతి పాఠశాలలో వారు గతంలో దృష్టి కేంద్రీకరించి